ఒకసారి ఆడియో వినిపిస్తారా? యా డెఫినెట్లీ. ఐ హావ్ ఎ క్వశ్చన్స్ అబౌట్ దట్ ఆడియో. ఏం ఆపమంటారు? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏమవుతుందంటే పొద్దున్నే 6 గంటలకి నేను యాక్చువల్గా SAP టెక్నాలజీలో ఉన్నాను. SAP క్లాస్ ఒకటి తీసుకుందాం అని చెప్పేసి, అంటే చదువుకున్నాను అని చెప్పి నేను పొద్దున్న లేచి చదువుకుంటున్నాను. ఆ అమ్మాయి కాల్ చేసింది. కాల్ చేసేసి ఆపేకేమైనా ఏం ఆపాలి? మస్తాన్ సాయితో మాట్లాడడం ఆపాలి. ఓకే, మధ్యలో శ్రావ్యాని కాన్ఫరెన్స్ కాల్ తీసేసుకుంటుంది ఈ అమ్మాయి. నేను చెప్తాను, శ్రావ్య కాల్ చేస్తే నువ్వు మాట్లాడవా అని అంటాను ఆడియోలో. అయితే ఆ అమ్మాయి ఈ శ్రావ్యాన్ని పొద్దున్నే ఫోన్ కాన్ఫరెన్స్ తీసేసుకుంటుంది. ఇట్లాగా అందరినీ లాగడము, ఒకరికి శ్రావ్య కూడా ఇన్వాల్వ్ అయిందా మీ కేసులో? ఈ కేసులో కూడా ఇన్వాల్వ్ అవడం కాదు, శ్రావ్య నా పైన రాంగ్ కేసు పెట్టింది కదా, అట్లాగే శ్రావ్యాన్ని కాన్ఫరెన్స్ తీసుకుంటుంది. బట్ శ్రావ్య యాక్చువల్ గా కాల్ లో జాయిన్ అవ్వలేదు. సో అది ఓకే. సో తను ఏం చేస్తుందంటే, ప్లే చేయనా? నేను వేరే ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నాను. యా, ఇక్కడ వేరే ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నాను అంటే అర్థము, తన మస్తాన్ సాయితో మస్తాన్ సాయి నాకు కాల్ చేస్తున్నాడు, ఈ అమ్మాయి కట్ చేయడం, మస్తాన్ సాయి కాల్ చేయడం, మళ్ళీ అతను కట్ చేయడం, ఈ అమ్మాయి కాల్ చేయడం, అది జరుగుతుంది అక్కడ. ఇక్కడ ఒక లైఫ్ నువ్వు కెవిన్ అన్నాడు, నా లైఫ్ కెవిన్ స్పేస్ ఇచ్చి పాజ్ ఇచ్చి నువ్వు అంటుంది. అయితే అక్కడ ఏమవుతుందంటే, ఆమె ప్రకారము తను మస్తాన్ సాయి ఆమె ఇంటి కింద ఉన్నాడంట. ఆమె ఇంటి కింద ఉండి ఆమెను చంపడానికి వచ్చాడంట. అంటే హాల్యూసినేషన్ చూడండి, ఎవరో వచ్చి చంపేస్తున్నారు నన్ను, నా లైఫ్ చంపకుండా ఆపు కెవిన్ అని అంటుంది ఆమె. ఇక్కడ మన మీనింగ్ ఎట్లా వస్తుందంటే, నా లైఫ్ కెవిన్ నువ్వు అని వస్తుంది. ఇంకొక క్లారిటీ కూడా ఇవ్వాలి. మొన్న శేఖర్ భాష గారు అన్నారు, నేను అన్నది నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా లేదా అన్నా. ట్రస్ట్ కి డ్రగ్స్ కి నువ్వు నాతో నువ్వు డ్రగ్స్ చేస్తావా లేదా అని ఆయన, అంటే విన్న వాళ్ళకి ప్రాబ్లీ ఆ పర్స్పెక్టివ్ లో ఆమె డ్రగ్స్ చేస్తుంది కాబట్టి డ్రగ్స్ చేస్తావా లేదా అన్నట్టు అట్లా అనుకుంటున్నాను. పోర్ట్రే అయింది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చూడండి, నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా లేదా, అదే నువ్వు నన్ను డ్రగ్స్ చేస్తా. ఒక నిమిషం చూడండి, మస్తాన్ సాయి కాలింగ్, కాల్ మధ్యలో కొట్టేసుకుంటుంది చూడండి అమ్మాయి. సైకలాజికల్ ఇష్యూస్ లేకపోతే ఒకరినొకరు హార్మ్ చేసి, అంటే ఎవరినైనా చంపడం గానీ లేకపోతే వాళ్ళకి వాళ్ళు హార్మ్ చేసుకోవడం. బిహైండ్ హర్ ఆర్ బిసైడ్ హర్ ఏం ఆపమంటోంది అసలు ఏం అర్థం కాలేదు. ఎగ్జాక్ట్. ఇప్పుడు మీరు చూసారు కదా కాల్, ఇది ఓకే, కాల్ లో మాట్లాడుతున్నాను నేను. అక్కడ మనం ఏమనుకుంటాం, పక్కన అమ్మాయి ఏమో ఉంది, నేను కొడుతున్నారో లేకపోతే ఇంకేమైనా చేస్తున్నాను అనుకొని అనుకుంటారు కదా. అది ఆ క్లారిటీ ఇవ్వడానికి నేను వచ్చింది ఇప్పుడు బేసిక్లీ. పోలీసులకు ఫోన్ చేస్తుందంట, చేసి నా మీద ఏదో కంప్లైంట్ ఇస్తుందంట. నేను అందుకని ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళకి కాల్ చేసేసాను. కాల్ చేసేసి ఈ అమ్మాయి నా పైన ఇట్లాగా, నేను అది చూపిస్తాను మీకు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నాకు ఒక థ్రెడ్ కాల్ వస్తుంది సార్. లావణ్య రాజ్ తరుణ్ నాకు కాల్ చేసి నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి కాల్ వస్తుంది నాకు. లావణ్య రాజ్ తరుణ్ అని ఒక ఆమె, రాజ్ తరుణ్ యాక్టర్ వాళ్ళ వైఫ్. మీ పేరు? నా పేరు కెవిన్. ఓకే, మీకు కాల్ చేసి నాకు నేను సూసైడ్ చేసుకుంటాను, నీ పేరు రాసి చచ్చిపోతాను అని చెప్పేసి థ్రెడ్ కాల్. ఏమవుతుంది తను? ఫ్రెండ్ సార్. మీ ఫ్రెండా? ఓకే, మేము ఇంటిమేట్ చేస్తాం. తన ఏజ్ ఎంత ఉంటుంది? తన ఏజ్ 33 ఉంటుంది. ఆమె కుకాపేటలో ఉంటుంది. ఓకే సార్, నేను ఇంటిమేట్ చేస్తాను మీకు. ఓకే, నిశ్చింతగా పోలీస్ ఏమంతా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. సో ఇది బేసిక్లీ. ఓకే, యా. ఇంకా ప్లే చేయమంటారా? ఫోన్ చేస్తా కెవిన్, ఇప్పుడు ఆపకపోతే పోలీసులకు ఫోన్ చేస్తా కెవిన్. చూపించు కెవిన్. ఒక చంద్రముఖి లాగా ఏం చూపించాలి? అదే చూపించు.
చూపించు ఏంటి చూపించేది? చూపించు కాలేజ్ లో చూపించేతంది. కాల్ హిస్టరీ చూపించి అతంది. ఎవరు అతను? మస్తాన్ సాయికి నాకు మధ్యలో జరిగిన కాల్ హిస్టరీ చూపించు. ఓకే, అంటే అతనితో మాట్లాడితే నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఆమె నాకేం చెప్పింది, విక్టిమ్ కార్డ్ ప్లే చేసి వచ్చింది. తను ఎవడో మోసం చేసేస్తున్నాడు, ఇక్కడేమో రాజ్ తరుణ్ మోసం చేసేసి మాల్వి మల్హోత్రా దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇక్కడేమో మన మస్తాన్ సాయి ఏమో ఆమెను రేప్ చేశాడంట ఫస్ట్ టైం అని చెప్పింది నాకు. కానీ మొన్న ప్రీతి ఇంటర్వ్యూ నేను చూశాను. చూస్తే ఆర్టీవీ ఇంటర్వ్యూలో తను చెప్తుంది ఇట్లా వాళ్ళిద్దరు ఫ్లర్ట్ చేసుకున్నారు, ఫ్లర్ట్ చేసుకొని ఆ అమ్మాయి వెళ్ళింది, ఇష్టపడే చేసింది అని చెప్తుంది. కానీ ఆమె ఏం రాస్తుంది, రేప్ కేసు పెట్టేసింది 376. ఓకే, అట్లా తప్పు కదా. ఇన్ బిట్వీన్ నేను లేను కాబట్టి నేను మాట్లాడలేను. నేను కూడా లేనండి. ఓకే, తప్పు కదా అని అంటే ఐ డోంట్ నో కదా, నేను దగ్గర లేను కాబట్టి నేను మాట్లాడలేను. నేను కూడా దగ్గర లేను కాబట్టి నేను జస్ట్ చెప్తున్నాను. సాఫ్ట్ కార్నర్ అమ్మాయి మీద ఉంది కాబట్టి సాఫ్ట్ సైడ్ తీసుకుంటున్నారు. ఓకే, 376 తప్పు కదా అని ఎవరిని అంటున్నాడు? ఎవరికి సపోర్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు? లవణ్యకి సపోర్ట్ చేస్తున్నానా? చేయట్లేదు. ఓకే, సరే వినిపించండి. పొద్దున్నే చేడిపించుంటా నవ్వుతున్నా. ఇది కట్ చేసింది. సో ఇట్లా చేయడము, కట్ చేయడము. ఇంకోటి వినిపించమంటారా? ఆపేసాను. ఓకే, ఏం చెప్పినావు చెప్పు. ఏం చెప్పలేదు, నీ సేఫ్టీ గురించి. నాకు పిచ్చి పట్టిందా అరుస్తున్నానా? నీ ఆడపిల్ల, నువ్వు నీకు ఒక అక్క చెల్లె లేదా? నాకు మా సిస్టర్ ఉందండి. సో ఆ అమ్మాయి ఉంది కాబట్టే నేను, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిస్టర్ లేదు, నీకు అక్క చెల్లెలు లేదా అని అంటుంది. అక్క చెల్లెలు లేకపోతే ఒకలాగా బిహేవ్ చేయడము, లేదా అక్క చెల్లెలు ఉంటే ఒకలాగా బిహేవ్ చేయడం అనేది ఏం లేదు. సిస్టర్ ఉంది, నేను ఆ అమ్మాయిని నేను ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేశాను. ఎప్పుడు డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడు. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి లంచ్ తిట్టడం, లంచ్ కూతురు అంటాను చెప్తున్నా. చూద్దాం ఏం చెప్తున్నావు? ఆడపిల్ల జీవితం నాశనం చేయడానికి పుట్టినవారా? తండ్రిని కూడా అట్లా కడుపు పెట్టుకున్నావు. ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటంటే, శ్రావ్య వాళ్ళ ఫాదర్ చనిపోయారండి ఆగస్ట్ 2024లో. చనిపోతే ఆ మధ్య అప్పటికే నా మీద 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఇప్పుడు జనవరి 2024లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాంగ్ ఎఫ్ఐఆర్, సెకండ్ ఎఫ్ఐఆర్ రాంగ్ ఎఫ్ఐఆర్. నేను బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చానని చెప్పి. అప్పటికి వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు నాకు న్యూస్ వచ్చింది. న్యూస్ వచ్చినప్పుడు నేను ఇమీడియట్ గా ఈ టైంలో అమ్మాయి దగ్గర ఉండాలి, సరే ఏదైందో అయిపోయింది, రాంగ్ కేసులు పెట్టినా కూడా అని చెప్పి నేను వెళ్తానంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వద్దన్నారు. వద్దు, నేను కొడతారు, చంపుతారు అని చెప్పేసి వద్దంటే, అయినా కూడా లేదు, వెళ్ళాలి, ఈ టైంలో అమ్మాయి దగ్గర ఉండాలి, సపోర్ట్ ఇవ్వాలి, కండోలెన్సెస్ చెప్పాలి అని చెప్పేసి నేను వెళ్ళాను. లక్కీగా మా పేరెంట్స్ కూడా వచ్చారు, మా ఫాదర్ మదర్ కూడా వచ్చారు. బట్ అక్కడ ఆ అమ్మాయి వాళ్ళ మదరు మొహం తిప్పేసుకున్నారు. సరే, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి వాళ్ళకి ఇష్టం లేదని మేము వచ్చేసాం. అయితే ఇక్కడ తను ఎట్లా పోర్ట్రే చేస్తుంది, నా వల్ల వాళ్ళ ఫాదర్ చనిపోయారంట అని చెప్తుంది. అట్లా జరిగింది కాదు. మీరు శ్రావ్య నంబర్ కూడా ఇస్తాను, మీరు మాట్లాడండి కావాలంటే. ఎందుకంటే బోత్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ వినాలి. నేను అదే చెప్తాను, బోత్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ వినండి. ఇప్పుడు నా సైడ్, ఇప్పుడు లావణ్య ఇట్లా మాట్లాడుతుంది, మీరు నన్ను పిలిపించి నన్ను అడుగుతున్నారు, థ్యాంక్ యూ. సో అట్లా లావణ్య కూడా పిలిపించి అడగండి, ఏంటి అసలు ఎందుకు అట్లా అంటున్నావు. మస్తాన్ సాయిని కూడా పిలిపించి అడగండి, ఎందుకు అలా జరిగింది. నేనేం చేశాను? అవును, నేను ఆడపిల్ల అలా చెప్పడం, కట్ చేయడం. మళ్ళీ మస్తాన్ సాయి ఫోన్. ప్లీజ్ కెవిన్, జీవితం నేను ఆమెను కామ్ చేయడానికి ట్రై చేస్తున్నాను యాక్చువల్గా అక్కడ. ఆపేశాను. నేను నీ వెల్ విషర్ని. ఓకే, నేను ఆమె వెల్ విషర్. నేను యాక్చువల్గా ఇక్కడ శ్రావ్య అయినా లావణ్య అయినా వాళ్ళు మంచి కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని. అక్కడేమి వాళ్ళ మీద బురద జల్లాలను అట్లా నేను రాలేదు. ఎందుకంటే వీళ్ళు ఏదో పాస్ట్ లో ట్రామా ఫేస్ చేసి ఉండొచ్చు, ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు, అందుకని వీళ్ళు ఇట్లా బిహేవ్ చేసేస్తున్నారు. ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేస్తాను కదా రే, చచ్చిపోతావురా, సర్వనాశనం అయిపోతాయి, ఆపేరా. చూడండి, ఆ అమ్మాయి శాపనార్థాలు.
అదే మీరు ఆ అమ్మాయి లైఫ్ నాశనం చేశారని అంటున్నారు. అదే నాకు అర్థం కాలేదు. ఏం ఏం నాశనం నాశనం చేశారు? చేశానండి? ఆ అబ్బాయి దగ్గర నుంచి ప్రాపర్టీస్ తీసుకున్నారా? ఆ అమ్మాయి మీకు ఏమైనా మనీ స్పెండ్ చేసిందా? ఆ అమ్మాయి ఇన్ఫాక్ట్ నేనే ఆ spend అమ్మాయి చేశాను అసలు. మీతో ఏమైనా రిలేషన్షిప్ లో ఉండి ఆ రిలేషన్షిప్ మీరు కాదన్నారా? ఏం అన్యాయం చేశారు? ఏమీ ఏం అన్యాయం నాశనం చేయలేదు. చేశారు? ఏమీ అన్యాయం చేయలేదు, ఏమీ నాశనం చేయలేదు. ఆమెను అడిగి మీరు అడగండి, ఆమెను పిలిపించి మీరు అడగండి. ఓకే. ఆపేరా, అరే నా జీవితం నాశనం చేస్తున్నావు మీరు కదరా. లావణ్య మీద కూడా కేసు పెట్టారా? నేను పెట్టలేదండి. ఎందుకండి? కేసు పెట్టడం అంటే నేను పోలీస్కి కాల్ చేసి చెప్పేశాను. ఉమ్, ఇందాక మీరు విన్నారు ఆడియోలో. ఉమ్, 100 కాల్ చేసి ఈ అమ్మాయి నా ఫ్రెండ్, ఉమ్, నాకు పొద్దున్నే ఫోన్ చేసి ఇట్లాగా సూసైడ్ చేసుకుంటాను, నీ ఉమ్, నేమ్ పేరు రాసి నేను చచ్చిపోతాను అంటుంది. ఉమ్, అంటే మనం ఏం చేయగలము అక్కడ? వద్దు అని చెప్పగలము, పోలీసులకు ఫోన్ చేసి చెప్పగలము, అంతవరకు నేను చేశాను. ఉమ్, నేనైతే అమ్మ దగ్గరికి వెళ్ళలేదు, ఇంటి దగ్గరికి వెళ్ళి ఆపడానికి ట్రై చేయలేదు. ఓకే. ఎందుకంటే మస్తాన్ సాయి మధ్యలో ఫోన్ చేస్తున్నాడు. ఉమ్, చేసి ఆమె అట్లాగే భయపెట్టిస్తుంది, నువ్వు భయపడకు, నాకు కొన్ని వందల సార్లు సూసైడ్ చేసుకుంటా అని చెప్తుంది, ఆమె అట్లాగే యాక్టింగ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఉమ్, సో ఆమె నిజంగానే యాక్టింగ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. యాక్టింగ్ సైకలాజికల్ ఇష్యూ వీ డోంట్ నో. అది ఒక Okay. సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే కానీ వాళ్ళు చెప్పలేరు. అట్లా చేస్తున్నావు కదరా. అరే అరే, ఆపేరా, ఎందుకు పిలికెళ్ళా? ఆపేరా, ఆపేరా, ఆపేరా. నీ పక్కన నీ తమ్ముడు ఉన్నాడా? ఫోన్ తమ్ముడు ఎవరు? ఆపేసారా రే, ఎందుకు మిస్ వాళ్ళ తమ్ముడు. తమ్ముడు ఎవరు? తనకు తమ్ముడు ఉన్నాడు కదా. ఓకే. ఐ డోంట్ నో. యూ డోంట్ నో. తమ్ముడు ఉన్నాడు. ఓకే. సో మీ తమ్ముడు ఉన్నాడా, మీ ఫాదర్ మదర్ ఉన్నారా అని అడుగుతున్నాను. ఉమ్, ఎందుకంటే వాళ్ళతో అయినా మాట్లాడి అట్లీస్ట్ ఈ అమ్మాయి కొంచెం చూసుకోండి ఉమ్, అని చెప్దామని. చూడండి, చేస్తున్నావురా? మమ్మీ డాడీని పరిచయం చేయమన్నది ఎందుకైనా రా రే. ఆపురా. మా తమ్ముడు ఉంటే నీకెందుకు, ఎవడుంటే నీకెందుకు? ఆపేసాయి. మమ్మీ డాడీని పర్సన్ చేయమని కూడా అడిగాను. 10 సార్లు ఆ అమ్మాయి ఆపమంటోంది కాన్వర్జేషన్ విత్ మస్తాన్ సాయి, అంతేనా? అంతే, కాన్వర్సేషన్ విత్ మస్తాన్ సాయి, అంతే, అబ్సల్యూట్లీ. ఓకే. మీ తమ్ముడు ఉన్నాడా, మీ ఫాదర్ మదర్ ఉన్నారా, నేను మాట్లాడతాను ఒకసారి. రే, ఇంకేం మాట్లాడతావు? ఆపురా నువ్వు. వసంత్ అయితే మాట్లాడకరా, నేను చూసుకుంటా. అదిగో ఏమంది? మస్తాన్ మస్తాన్ సాయితో సాయితో మాట్లాడకరా, మాట్లాడకరా. నేను చూసుకుంటా. అది reason. ఓకే. సరే చూసుకో, అయితే చూసుకో, నేను మాట్లాడను. నువ్వు నిజంగా మీ డాడీకే పుడితే మాట్లాడక. డాడీకి పుడితే మా మమ్మీకి పుడితే అది చెప్పి నా కొడుకు, అమ్మా, అమ్మా, నాకు తెలుసురా. అరే, అసలు ఏడుపునన్నా భరించరా లచ్చగా. నీ అయ్యా, థూ, నీతో పిరిగెళ్ళకు. ఆడకు లావణ్య. ఇట్లా ఈ నాటకాలన్నీ ఆడుతా. ఎందుకు రెడ్ల చేస్తున్నా? ఆపురా. అరే, ఆడపిల్ల అర్థం చేసుకోరా. ఆపురా. మీకేమైనా ఇప్పుడు లావణ్యకు థ్రెట్ ఉందా? లావణ్యతో థ్రెట్ అంటే ఇప్పుడు డెఫినెట్ గా నేను బయటకు వస్తే మళ్ళీ నా పైన కూడా ఏదో ఒకటి బురద చల్లడానికి ట్రై చేస్తుంది, లేదా నా పైన ఎఫ్ఐఆర్ చేస్తుందో, లేదా మీరు ఇప్పుడు ఎందుకు బయటకు శ్రావ్య. వచ్చారు?